నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు ఉమ్మడి మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పొత్తు ఆవశ్యకత, చిలకలూరిపేట ఉమ్మడి బహిరంగ సభ మరియు అధికార పార్టీ యొక్క మోసాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త మన్నూరు రామలింగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రజాక్, కంచర్ల గోవిందరెడ్డి, జనసేన పార్టీ నుంచి శ్రీరాములు మరియు బీజేపీ పార్టీ నుంచి జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, అడ్వకేట్ సుదర్శన్, మౌళి భాష మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరిగిన ఏదైతే పొత్తు కుదిరిందో దాన్ని ఆ యొక్క కుదిరిన యొక్క పొత్తును ఈ జగన్మోహన్ రెడ్డి దానికి తన స్వలాభం కోసం ఏదో వాడుకోవాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ట్రోలింగ్స్ వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వస్తుంది. మెయిన్గా ఫస్ట్లో ఒక ముస్లిమ్స్కు పెద్ద భయంని పుట్టించి 4% రిజర్వేషన్ తీసేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. అమిత్ షా మరియు చంద్రబాబు గారి యొక్క వాళ్ళ యొక్క సంభాషణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో గెలిచిన తర్వాత 4% రిజర్వేషన్ తీసేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పినారు అని చెప్పేసి ఒక భయాన్ని పుట్టిస్తున్నారు. అదే కాకుండా ఏవైతే ఈ ముస్లిం సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేశారో అవన్నీ తీసేయాలి, మీరు టోటల్గా మా వైపు ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కండిషన్ చేశారు. ఆ కండిషన్ పైనే పొత్తు కుదిరింది అని చెప్పేసి కూడా చాలా మంది ఈ యొక్క వాళ్ళ ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా ఉందో వాళ్ళ ద్వారా ఈ ట్రోలింగ్స్ కానీ ఈ యొక్క పోస్టులు పెట్టడం జరుగుతుంది. నేను ఈ వైఎస్ఆర్ వాళ్ళకి చెప్తున్నాను, ఎక్కడన్నా వాళ్ళ పొత్తు కుదిరే దగ్గర మీరేమన్నా దొడ్డిదారిన పోయి చూసినారా? ఎవరికి మీరు మోసం చేయాలని చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు 18 లాస్ట్ వరకు బీజేపీతో పొత్తులో ఉన్నారు. పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్గా నా పేరు శ్రీరాములు. గత సంవత్సరం క్రితమే మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకుండా ఈ యొక్క సైకో పరిపాలన, రాక్షస పరిపాలనకు చరమగీతం పట్టాలని, ఏ ఒక్క కార్మికుడు సంతోషంగా లేక ఇసుక కార్మికులు కావచ్చు, అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే మన సిపిఎఫ్స్ రద్దు చేస్తామని చేయకపోవడము, ఇలాంటివి ఇతను ఎక్కినంగా ముఖ్యంగా ఇప్పుడు ఎవరన్నా క్విజ్ చేస్తే ఒక విద్యార్థి రాజధాని ఏది అని రాయలేని పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిపాలనలో మన ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క కలయిక బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కలయిక శుభపరిణామం. అలాగే ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులకైతే మటుకు ఖచ్చితంగా నేను విన్నపించుకుంటున్నా. మెయిన్ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నడ్డా గారు అయితేనేమి, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయితేనేమి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క మన యొక్క పౌరులు ఇప్పుడు వచ్చే ఆర్థిక వనరులు లేకుండా ఈరోజు ఎంతసేపు అతను బటన్కు పరిమితం అయ్యి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఒక 10 సంవత్సరాలు వెనక్కు తోచివేయబడింది. ఇలాంటి సమయంలో ఈ యొక్క నాయకులు కేవలము మనం గుర్తించాల్సింది, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఇది ఒక చారిత్రకమైనటువంటి ఈరోజు ఎన్నికలకు పోతున్నాం. ప్రతి పౌరుడు ఆలోచన చేయాల్సింది, ప్రతి యువత ఆలోచన చేయాల్సింది. పార్టీలకు ఖచ్చితంగా ఈరోజు మనము జనసేన, టీడీపీ, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఆ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడినాయి. ఈరోజు మనం చూస్తున్నాం,
మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రంగాల్లో కూడా విఫలమైపోయినాడు. మొత్తం ఎలక్షనీరింగ్ కానీ, ఆ విధంగా ఎడ్యుకేషన్ లో ఈరోజు నిన్ననే చూసినాం, హైకోర్టు ఈ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా రద్దు చేసింది, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్. దాంట్లో కూడా ఒకరికి పాల్పడేటువంటి హీనమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాడు. అదేవిధంగా ఇసుక ఈరోజు రాష్ట్రంలో 40,000 రూపాయలకు ఒక లారీ ఇసుక అమ్ముతున్నారంటే ఎంత పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినారంటే ఇప్పుడు ఈ 3 పార్టీలను, ముఖ్యంగా బీజేపీని తెలుగుదేశం జనసేనతో పొత్తు కలపకుండా విశ్వ ప్రయత్నాలు చేసినాడు. మనందరికీ తెలుసు, ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం తన కేసులు మాఫీ కొరకు, తను అరెస్టు కాకుండా ఉండడం కొరకు బీజేపీ వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ ఏనాడు బీజేపీని వ్యతిరేకించలే. ఈ రోజు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేడు. నేను పోయి కాలు పట్టుకున్నాడు మోడీని, అయ్యా నేను మద్దతు ఇస్తా మీకు, మీరు చంద్రబాబుతో పొత్తు పెట్టుకాకరేని అంటే ఆ పరిస్థితుల్లో, ఎందుకంటే కేసుల నుంచి ఏదో విధంగా డైవర్ట్ చేసుకోవాలనే ఉద్దేశం తప్ప రాష్ట్రం అభివృద్ధి కానీ, రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెద్దామని కానీ ఏనాడు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కోరింది లేదు. ఇప్పుడు ఈరోజు మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగ్ లో చూసిన ఏం చెప్తున్నాడు, వీళ్ళంతా ఏకమైనారు, పద్మవ్యూహంలో నేను అభిమన్యుడిని కాదు, నేను అర్జునుడిని నేను ఎదుర్కొంటా చెప్తున్నాడు. నువ్వు అభిమన్యుడు కాదు, నువ్వు ఉత్తర కుమారుడివి. ఎందుకంటే నువ్వు ఇవాళ నీ మొహంలోనే నీ ప్రేతకాలు కనపడుతుంది. ఏ మీటింగ్లు చూసినా నీ పోయింది. నీ యొక్క అన్ని సర్వేలు కూడా ఈరోజు ఈ కూటమి విజయం సాధిస్తుందని చెప్పి ప్రతి చోట చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అతను ఫ్రస్ట్రేషన్కు లోనై రకరకాలటువంటి నిన్న వచ్చినాడు, కర్నూలుకి వచ్చి అదేది న్యాయ కళాశాల అది భూమి పూజ చేస్తాడు. 5 ఏళ్ళు ఏం గాడుతులు కాల్చాను. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఈరోజు నల్సార్ యూనివర్సిటీని నేను న్యాయ రాజధాని చేస్తున్నా అనే భాగంగా ఈరోజు శంకుస్థాపన చేస్తాడు. ఈ 5 ఏళ్ళు ఏం చేసినావు? ఇవన్నీ ప్రజలు నిన్ను ఎంతమందిని మోసం చేస్తావు, ఎన్ని రకాలుగా మోసం చేస్తావు. ఈరోజు ఈ యొక్క లిక్కర్ స్కామ్ తెలుసు మనకు. ఈ లిక్కర్ స్కామ్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోపిడీ చేసినాడు. కొన్ని లక్షల మంది జనం అతను అమ్మే ఈ పనికిమాలిన సారాయి తాగి ఎంతో మంది, దాదాపు 30 లక్షల మంది ఆసుపత్రుల్లో పాలైనారు, లక్షలాది మంది చనిపోయినారు పేదవాళ్ళు. ఇంకా నీకు దాహం తీరలే. మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారము జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారము నియోజకవర్గ స్థాయిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది. దీనికి మనము ఈ 3 పార్టీలు కలయికతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనమని వివరించడమే దీనికి ముఖ్య ఉద్దేశము. ఈ 3 పార్టీల కలయికతో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా రేపు రాబో కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయడానికి, ప్రజలకు అందరికీ మంచి చేయడానికి ఈ 3 పార్టీల కలయిక అనేది చాలా అవసరము. ఈ 3 పార్టీల కలయికతో జగన్మోహన్ రెడ్డి అరాచకాలనైతేమి, ఆయన చేసే వికృత శాస్త్రాలకైతేమి, ఆయన చేసే అన్యాయాలకైతేమి, ఆయన చేసే ఈ అరాచక పాలనకైతేమి, ఆయన చేసే నియంత పాలనకైతేమి, ఆయన చేసే దోపిడీలకైతేమి చెక్కు పెట్టాలనే ఉద్దేశంతో మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అన్నా నేను మీ పార్టీకి మద్దతు ఇస్తా, మీ పార్టీకి బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చుకుందాం, తర్వాత సీట్లు మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పడం చాలా సంతోషమైన విషయము. ఆ పాటల్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కానీ, మొత్తం రాష్ట్ర అధ్యక్షులు కానీ అదే బాటలో నడిచి
లాస్ట్ మొన్న పొత్తు కూడా ఖరారు చేసుకోవడం ఈ ఆంధ్ర రాష్ట్రానికి చాలా శుభ పరిమాణం, చాలా భవిష్యత్తు కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు మనం ఎన్డీఏలో చేరినామంటే ఎన్డీఏ నుంచి మనకు రావాల్సిన నిధులైతేమి, మనకు కావాల్సిన కోరికలైతేమి కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిది ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు మనగడ పొందే ఆలోచన లేదు. మనం ముందరనే మన రాష్ట్రం అప్పులలో ఉంది. అప్పులు విపరీతమైన అప్పులై ప్రతి ఒక మనిషి మీద కూడా తల మీద కూడా దగ్గర 2 లక్షల రూపాయలు, ఒక మనిషికి కూడా 2 లక్షల రూపాయల అప్పు వచ్చే పొజిషన్ తీసుకొచ్చి పెట్టినాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పరాలదోలకపోతే ప్రజలు నాశనం అయిపోతారనే ఉద్దేశంతో ఈ 3 పార్టీలు కూడా ప్రజల కొరకు, ప్రజల శ్రేయస్ కొరకు కలిసిమెలిసిగా ఈ రాష్ట్రాన్ని ఒక రాక్షసు నుంచి